హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ భారీ శుభవార్త. మోదీ గారు, ప్రధానమంత్రి గారైతే ఫ్రీ గ్యాస్ కనెక్షన్లని మరి ఒక్కసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ యొక్క పథకం పేరే ఉజ్వల యోజన పథకం. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా 10 కోట్లకి పైగా కనెక్షన్స్ అయితే ఫ్రీగా ₹1 కూడా తీసుకోకుండానే సిలిండరు, స్టవ్తో పాటుగా ఉచిత కనెక్షన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ 25 లక్షల కనెక్షన్లని ఇస్తాము అని చెప్పేసి ప్రధానమంత్రి గారైతే మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 25 లక్షల కనెక్షన్లలో మీరు కూడా ఫ్రీ గ్యాస్ని పొందాలి అనుకుంటే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి? ఇక్కడైతే మనకి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆన్లైన్లో చేసుకోవచ్చు, రెండవది ఆఫ్లైన్లో కూడా చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను ఈ వీడియోలో ఈ 2 కనెక్షన్లకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్టయితే ఈ 2 పద్ధతులు మీకైతే అర్థమవడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్లో సెర్చ్ బార్ అనేటటువంటి ఆప్షన్లో pmui.gov.in అనేటటువంటి వెబ్సైట్ని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఈ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, అప్లై ఫర్ న్యూ ఉజ్వల PMUY కనెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కింద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 18 సంవత్సరాలు పైబడి ఉండాలి అని చెప్పేసి. అదేవిధంగా మీరు ఇంతకు ముందు మీరైతే LPG సిలిండర్ని కలిగి ఉండకూడదు అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ అయితే ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డులో ఎవరి పేరైతే ఉంటుందో ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరి పేర్లకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఆ మహిళకి సంబంధించినటువంటి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ విధంగా మీకైతే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ న్యూ PMUY కనెక్షన్ అని చెప్పేసి ఉంది. క్లిక్ హియర్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇండియన్ గ్యాస్ కావాలా, భారత్ గ్యాస్ కావాలా, HP గ్యాస్ కావాలా. మీకు ఏ డిస్ట్రిబ్యూటర్ అవైలబుల్గా ఉంటే, మీ దగ్గరలో ఏ ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీని క్లిక్ చేయండి. ఇక్కడ HP గ్యాస్కి సంబంధించి నేనైతే క్లిక్ చేయడం జరిగింది. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ చూడండి, రిజిస్టర్ ఫర్ LPG కనెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు మరొక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మీ యొక్క కనెక్షన్ టైప్ అడుగుతుంది. రెగ్యులర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ అంటే ఇది డబ్బులు కట్టి చేసుకోవాల్సినటువంటి రిజిస్ట్రేషన్. ఇక్కడ ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మీకు కంప్లీట్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో అని చెప్పేసి మెన్షన్ చేసి కామెంట్ పంపండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే దీనికి సంబంధించి నేను పూర్తి వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్, ఏ గ్యాస్ ఏజెన్సీ మీకు దగ్గరలో ఉన్నట్టయితే ఆ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించినటువంటి ఆఫీస్కి అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మంచిర్యాల జిల్లా వాళ్ళకి సంబంధించి నేనైతే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ని చెప్తున్నాను. మంచిర్యాల జిల్లాలో జైపూర్ మండలంలో ఇక్కడ మల్లికార్జున ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అయితే ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్స్, ఈ యొక్క ఉజ్వల యోజనకి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. నేను నిన్న మీకోసం క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ ఆఫీస్ డిస్ట్రిబ్యూటర్ వారి వద్దకు వెళ్ళైతే ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా మంచిర్యాల జిల్లా వారు ఉన్నట్టయితే ఇక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఇంకా వేరే జిల్లా వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి.
తెలియజేయండి. మీ దగ్గరలో కూడా ఇలాంటి అవకాశం అయితే ఉంటుంది. నేను కూడా తెలుసుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క జిల్లా పేరుని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఫ్రీ గ్యాస్కి సంబంధించి 2 విధాలుగా అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మీరు కూడా ఫ్రీ గ్యాస్ని పొందుతారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.